బ్రేకింగ్ న్యూస్ సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నికల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎంపీపీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ఎంపీటీసీలు ప్రకటించారు. తమను ప్రలోభపెట్టేందుకు కూటమి నేతలు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 5 ఎంపీటీసీలు ఎంపీపీ ఎన్నిక బహిష్కరించడంతో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం నిరవధిక వాయిదా వేస్తుంది. రామగిరి మండలం మేమంతా కలిసి ఎంపీటీసీలు మాది కోలేపల్లి పంచాయతీ ఎంపీటీసీ సుజాత ఎరగల సుజాత నేను వెంకటలక్ష్మమ్మ కొండ పంచాయతీ సాయిలీల ఎంపీటీసీ కుంజుమిద్దు నేను గెంతినేది గ్రామంలో ఎంపీటీసీ ఉంటాయి. కొడుకొని చెక్ పోస్ట్ దగ్గర పోలీసు వాళ్ళు వచ్చి ఎంపీటీసీని సేఫ్టీకి తీసుకుపోతామని చెప్పి టయానికి తీసుకోలేక 27వ తేదీ ఎలక్షన్ జరుగుతుందని చెప్పి మళ్ళా టయానికి తీసుకోలేక పోస్ట్ పోన్ చేశారు. ఈరోజు ఎంపీపీ ఎలక్షన్ 28వ తేదీ నాటి ఎంపీపీ ఎలక్షన్లకు మేము బహిష్కరిస్తున్నాము. కానీ కోర్టు ద్వారా న్యాయం చేయాలని కోరుతున్నాము. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, తమను ప్రలోభాలకు గురి చేస్తున్నందుకే ఎంపీపీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టుగా కూడా అటు వైసీపీ ఎంపీటీసీలు అయితే చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అఖిల, సత్యసాయి జిల్లాలో జరగాల్సిన 2 ఎంపీపీ ఎన్నికలు కూడా వాయిదా పడి కోరం లేకపోవడంతో వాయిదా పడ్డాయి. ఇవాళ కూడా మమ్మల్ని ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తారంటూ కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు వైసీపీ ఎంపీటీసీలు. అయితే ఇవాళ వాళ్ళ ఎంపీపీ ఎన్నికలకు హాజరు కావాల్సి ఉండగా బాగేపల్లి నుంచి రామగిరి ఎంపీటీసీ అంతా కూడా ఒక వీడియో రిలీజ్ చేసి మమ్మల్ని ప్రలోభ పెట్టే ప్రయత్నిస్తారు కాబట్టి మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నామంటూ కూడా తెలిపారు. అదేవిధంగా గార్లపెంట ఎంపీపీ ఎన్నిక కూడా ఇవాళ కోరం లేకుండా వాయిదా పడింది. కోరంలోకి వాయిదా పడడంతో వాళ్ళందరూ కూడా ఈ ఎన్నిక బహిష్కరిస్తూ కూడా వైసీపీ పార్టీ కూడా ప్రకటించింది. ఎన్నికలు ముగిసిపోవడంతో వైసీపీ శ్రేణులంతా కూడా డీలా పడ్డాయని చెప్పొచ్చు. ఇవాళ షెడ్యూల్ ప్రకారం ఇవాళ జరగాల్సి ఉండగా 12 వరకు రాకపోవడంతో ఎన్నికలు కూడా వాయిదా వేస్తారు. మరో ఎన్నికల కమిషన్ తెలిపిన తర్వాత మరో తేదీ ప్రకటిస్తామంటూ కూడా ఆర్ఓ రిటర్నింగ్ అధికారి కూడా తెలిపారు. అఖిల, అయితే యోగానంద్, తదుపరి డేట్ ని కూడా ఎప్పటిలోగా అటు వెల్లడించే అవకాశం ఉందనుకోవచ్చు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చిన తర్వాత వారు చెప్పే నిర్ణయాన్ని బట్టి మా ఎన్నికలు నిర్వహించాలా లేదా మరొకసారి ఎన్నికలు నిర్వహించిన తర్వాత స్పెషల్ పాలన పెట్టాలని కూడా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోండి. అయితే ప్రస్తుతం అయితే కన్నా స్పెషల్ ఆఫీసర్ పాలనకే ముగ్గు చూపే అవకాశం తెలుస్తుంది. అఖిల, రైట్ యోగానంద్, థ్యాంక్ యూ.